ఎన్నికల సమయం ఏకంగా కంటైనర్లో 2,000 కోట్ల రూపాయలు. అవును, అనంతపురం జిల్లాలో పామిడి దగ్గర తనిఖీల్లో ఏకంగా 2,000 కోట్ల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. ఆ డబ్బును 4 కంటైనర్లతో తరలిస్తున్నారు. దానికి పోలీస్ ఎస్కార్ట్ కూడా సెక్యూరిటీగా ఉంది. అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానిక పోలీసులు తనిఖీ చేశారు. ఒక్కో కంటైనర్లో 500 కోట్ల రూపాయలున్నాయి. మొత్తం 4 కంటైనర్లలో 2,000 కోట్లను గుర్తించారు. దీంతో పోలీసులు కంటైనర్లో ఉన్న వ్యక్తులను ప్రశ్నించారు. పెద్ద మొత్తంలో డబ్బు కావడంతో ఐటీ అధికారులను కూడా సమాచారం ఇచ్చారు. సంబంధిత పత్రాలను కూడా పరిశీలించారు. చివరికి అవి ఆర్బీఐకి సంబంధించిన డబ్బు అని తేలడంతో వారిని విడిచిపెట్టారు. కొచ్చిన్ నుంచి హైదరాబాద్కి కంటైనర్స్లో ఆర్బీఐ అధికారులు డబ్బును తరలించారు. పామిడి మండలంలోని గజరాంపల్లి విలేజ్ దగ్గరలో ఉన్నటువంటి నేషనల్ హైవేలో మన ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున వెహికల్స్ చెక్ చేస్తూ ఉండగా మనకు ఇక 4 కంటైనర్లు వరుసగా రావడం జరిగింది. ఈ యొక్క 4 కంటైనర్లు పోలీస్ స్టిక్కరింగ్తో రావడంతో మాకు అనుమానం వచ్చి వెహికల్స్ని ఆపి చెక్ చేస్తున్నాం. చెక్ చేస్తున్న సందర్భంలో ఈ యొక్క ఒక్కొక్క వెహికల్లో 500 కోట్లు, 4 వెహికల్స్ కలిపి సుమారుగా 2,000 కోట్ల రూపాయలు అమౌంట్ని కేరళ కొచ్చి నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్టుగా మాకు ప్రాథమిక సమాచారం చేరింది. ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సిబ్బంది దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసి మన ఎఫ్ఎస్టీ టీం భాస్కర్ ఇన్ఛార్జి గారు ఉన్నారు, ఎఫ్ఎస్టీ టీంకి ఇన్ఫామ్ చేశాము. అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి సార్కి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎస్పీ గారికి అందరికీ కూడా ఇన్ఫామ్ చేశాము. ఇన్ఫామ్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మోర్ దాన్ 10 lakhs ఉండడం వల్ల ఈ యొక్క అమౌంట్ని వాళ్ళ ద్వారా చెక్ చేయించి మనం పంపించాలనే ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బిల్స్ అన్నింటినీ కూడా చెక్ చేసి ఇవి ఐడిఐ బ్యాంక్ దగ్గర నుంచి ఒక 500 కోట్ల రూపాయలు, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్వి 500 కోట్ల రూపాయలు, ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1000 కోట్ల రూపాయలుగా నిర్ధారించి ఇవి కొచ్చి నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్బీఐ బ్యాంక్కి తరలిస్తున్నారు అని చెప్పేసి మనకు తేలింది. సో ఈ ఆఫ్టర్ వెరిఫికేషన్ తర్వాత మనం ప్రాపర్గా పేపర్లన్నీ, బిల్స్ అన్నీ ఉండడం వల్ల వాటినన్నింటినీ కూడా ప్రాపర్గా ఎస్కార్ట్ తోటి తీసుకెళ్తున్నారనే ఉద్దేశంతో ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేసి ఈ యొక్క అమౌంట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల సమయం ఏకంగా కంటైనర్లో 2,000 కోట్ల రూపాయలు. అవును, అనంతపురం జిల్లాలో పావిడి దగ్గర తనిఖీల్లో ఏకంగా 2,000 కోట్ల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. ఆ డబ్బును 4 కంటైనర్లో తరలిస్తున్నారు. దానికి పోలీస్ ఎస్కార్ట్ కూడా సెక్యూరిటీగా ఉంది. అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానిక పోలీసులు తనిఖీలు చేశారు. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ యోగానంద్ అందిస్తారు. యోగానంద్. సెమినార్ అనంతపురం జిల్లా పామిడి దగ్గర భారీ ఎత్తున నగదు పట్టుబడడంతో తీవ్ర సంచలనం. ముఖ్యంగా 2,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అమౌంట్ ఇది గుర్తించారు. అప్పుడు ఆర్బీఐ నుంచి వస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఈ డబ్బునంతా కూడా ఆర్బీఐ కొచ్చిన్ నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్టు 4 బ్యాగులకు సంబంధించిన డబ్బుగా తేల్చారు. కాకపోతే అనుమానాస్పదంగా రావడంతో పోలీస్ ఎస్కార్ట్ కూడా ఉండటంతో నిజమైన ఏమి తనిఖీ చేయగా 4 కంటైనర్లలో ఒక కంటైనర్లో 500 కోట్ల రూపాయలుగా తరలిస్తున్నారు. పోలీస్ సెక్యూరిటీ కూడా ఉండటంతో పోలీస్ శాఖ వెంటనే స్పందించి ఐటీ శాఖ అధికారులకు, రిటర్నింగ్ ఆఫీసర్కు అందరికీ సమాచారం అందించి ఈ డబ్బు నిజంగా ఆర్బీఐ డబ్బు లేదా తనిఖీ చేసుకునేది కూడా అందరినీ రప్పించి ఆర్బీఐ డబ్బు అని తేలడంతో పంపించేశారు. దాదాపు 30 మంది నుంచి 40 మంది పోలీసులు ఎస్కార్ట్ గా ఉండటంతో అన్ని నిర్ధారించుకున్న తర్వాత జిల్లా కలెక్టర్ నుంచి పర్మిషన్ తీసుకుని డబ్బు వెనక్కి పంపించారు ఏమైనా. ప్రస్తుతం అయితే 2,000 కోట్లు దొరకడం అంటే సంచలనంగా చెప్పొచ్చు ఏమైనా అంతా ఇది. థ్యాంక్ యూ యోగానంద్.